నిమిషాలకి ఇది డీసీపీ మాకు రాజేష్ చంద్ర సెంట్రల్ జోన్ డీసీపీ 9:55కు ఇది ఇస్తాడు. అంటే ఏంది, పర్మిషన్ ఇస్తుండ్రో లేదో తెలియదు. పర్మిషన్ ఇవ్వకపోతే మేము రాము కదా. పర్మిషన్ మేము రిజెక్ట్ చేసినామని ఒక 2 రోజుల ముందు అయితే రాము కదా. ఇలా ధర్నాలో ఇప్పుడు కేసీఆర్ కూర్చోవచ్చు, ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వం మొత్తం కూర్చొని దీక్షలు చేసుకోవచ్చు. జాతీయ మాలమానాడుగా మేము చేయడానికి తప్పేంటి? రాజ్యాంగం మార్చాలి అన్నాడు. రాజ్యాంగం మారిస్తే నీకు వ్యతిరేకంగా మేము దీక్ష చేస్తామని చెప్పి ఇప్పుడు పిల్లి సుధాకర్ గారి నేతృత్వంలో 33 జిల్లాల్లో పాత 10 జిల్లా 33 జిల్లాలు కవర్ అయ్యేటట్టు పాత 10 జిల్లాల్లో మేము నిరసన దీక్షలు చేసుకున్నాం. ఈరోజు రాజ్యాంగం ఎందుకు వద్దో, కేసీఆర్ గారికి ఎందుకు వద్దో, రాజ్యాంగం ఏం చేస్తుందో అని చెప్పి ఇలా అందరినీ, ఇలా మందకృష్ణ గారిని, కోదండరామ్ గారిని, హరగోపాల్ గారిని, గోమాస శ్రీనివాస్ గారిని, బెల్లయ్య నాయక్ గారిని, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని, మేము ఇలా అందరినీ, ప్రదీప్ గౌడ్ గారిని పిలుచుకున్నాం. అందరినీ ముఖ్యులను, హర్షకుమార్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి. అంటే ఏంది, ధర్నాలు చేసినా వీళ్ళే చేయాలి, మీటింగ్లు పెట్టుకున్నా టీఆర్ఎస్ఏ చేయాలి. అంటే మాకు ధర్నాలు చేసే హక్కు కూడా లేదా? కాబట్టి ఇలా నిన్నటి నుంచి అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎందుకు అరెస్టులు చేస్తున్నారంటే అక్కడికి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు కాదు, మొత్తం ఏదో దాడులు జరుగుతాయని చెప్పేసి. తెలంగాణ మూమెంట్లో కూడా చేసినాం. రాష్ట్రపతి గారిని 3 ప్లేస్లలో అడ్డుకుంది ఆ రోజు నేను తెలంగాణ మాలమానాడుగా ఉన్నప్పుడు. మేము ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వం యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని ప్రశ్నించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇలా ఈడ కాకపోతే ఇంకో కాడ చేయమని చెప్పాల్సి ఉండే. మాకు లేదు ఈ సరూర్ నగర్లో చేసుకోండి, లేదు ఈడ కాదు వరంగల్లో చేసుకోండి, లేకపోతే ఇక్కడ కాదు ఇంకో కాడ చేసుకోండి అని సూచించాలి. ఇవాళకు వచ్చే వరకు జనం వస్తున్నారని తెలుసుకొని జనంని అరెస్ట్ చేస్తారు కింద. అంటే సంఘాలు బతకొద్దు, పార్టీలు బతకొద్దు, వ్యతిరేక పక్షమీనే ఏమంటారు మన అధికార పక్షమీనే అన్నట్టున్న పరిస్థితి ఉన్నది. మేము డెఫినెట్గా ఎవరు పోలీస్ ఆఫీసర్ ఉన్నారో వారితో మాట్లాడతాం. మేము శాంతియుతంగా అక్కడ చేసుకోవడానికి ఇప్పుడు ఇంతమందే ఉన్నాం కదా. ఇంకేం అబ్స్ట్రక్షన్, ఆ పోలీసులు అంతమందిని పెట్టుకుని వీటికే 100-150 మంది వచ్చింది. అంటే ఏ రకమైన అంశాన్ని ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తారో నాకు తెలియట్లేదు. నేను అంటున్నా ఒకటే, డిమాండ్ చేస్తున్నది, మనం మాట్లాడదామంటే రాజ్యాంగాన్ని మార్చాలి అన్నాడు. లెటస్ డిబేట్ అన్నాడు. లెటస్ డిబేట్ ఈడ కూర్చుంటాం మేము, రమ్మనండి ముఖ్యమంత్రి గారిని, ఈడ కూర్చుంటాం. అంబేద్కరే కదా రాజ్యాంగం రాసింది, ఆయన సాక్షిగానే కూర్చుంటాం. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో లేదు, దేశంలో లేదనుకున్నాము. ఈ రాష్ట్రంలో అంతకంటే మృగ్యమైన పరిస్థితి ఉన్నది. ఇలా మోడీ గారు, కేసీఆర్ గారు వేరు అని చెప్పడానికి నేను వెనకడికి వేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు మోడీ గారైనా కేసీఆర్ గారైనా సేమ్ రాజ్యాంగాన్ని అట్లా పెట్టినరు. రాజ్యాంగాన్ని పాటించకుండా ఆయన పాలిస్తున్నాడు, ఈయన రాజ్యాంగమే వద్దని పాలిస్తున్నాడు. కాబట్టి ఇలా రాజ్యాంగం లేకపోతే దళితులు తిరగబడతారు. ఈ దేశంలో 30 కోట్ల మంది యొక్క అస్తిత్వం భారత రాజ్యాంగం. ఇలా 20 కోట్ల పైచిలకు గిరిజనుల యొక్క అస్తిత్వం, 50% ఉన్న మహిళలకు సాధికారతనిచ్చింది రాజ్యాంగం. తెలివి తక్కువ ప్రకటనలు చేసుడు, ధర్నాలు చేస్తామంటే ఏమంటారు అరెస్టులు చేసుడు, లేకపోతే పర్మిషన్లు క్యాన్సిల్ చేసుడు. ఇలా నేను అంటున్న పోలీస్ ఆఫీసర్, మీరు బతుకుతున్నది కూడా ఆ రాజ్యాంగం పునాదుల మీదనే. ఆ రాజ్యాంగమే లేకపోతే మీరు ఏమంటాము బంట్రోతుల కంటే హీనంగా ఉంటారు ఇవాళ. కాబట్టి ఇవాళ నిజంగానే బంట్రోతుల లెక్క, బానిసల లెక్క మీరు కేసీఆర్కి ఉండాల్సిన అవసరం లేదు. నా రైట్ అది, నా సంఘానికి ఉన్న రైట్. మీరు అకార్డింగ్ టు రిజిస్ట్రేషన్ యాక్ట్ నా సంఘం రిజిస్టర్ అయి ఉన్నది. ఒక గుర్తింపు ఇలా ఉన్న సంఘం యొక్క తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మాలమానాడుగా విశిష్టమైన సేవలు అందించినాం. మాలాంటి వాళ్ళకే మీరు పర్మిషన్స్ ఇవ్వము, మీరు ఏమైనా ఎక్కడైనా చేసుకోండి అంటే మరి తెలంగాణలో శాఖ చేసేది మేము ఆంధ్రప్రదేశ్ చేసుకోమా? మా కొండబాబు గారి కాడికి చెప్పి అక్కడ చేసుకోమా? కర్నూలులో కూడా పెట్టినాం నెక్స్ట్ 4th నాడు. ఇలా ఇది ముఖ్యమంత్రిని ఎక్కడికి పోయినా వదిలేయలేదు. నేను అంటున్నా 9వ తారీఖు నాడు కూడా అది ధర్నా చౌకే చేసుకోమని పోలీసులు అంటుండ్రట. చివరాఖరికి మళ్ళీ సేమ్ ఇదే 9:55కి పర్మిషన్ లేదని చెప్పేసి ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేయడానికి చేస్తున్నారు. ఇలా రాజ్యాంగ పరిరక్షణ వేదిక పేరు మీద మేము చేస్తున్నది చలో హైదరాబాద్ 9వ తారీఖు మద్దతుగానే మేము దీన్ని చేస్తున్నాం. కాబట్టి ఇలా మమ్మల్ని శాంతియుతంగా మేము అక్కడ దీక్ష చేసుకుంటాం. మాకు అవకాశం ఏమని చెప్పి పోలీసులను అడుగుతున్నాం. ఇక్కడి నుంచి నేరుగా ఆడికి పోయే ప్రయత్నం చేస్తాం. సరే ఏది ఏమైనా కానివ్వండి. ఎందుకంటే ఇక మేము ఇట్లా నిర్బంధాలు పెట్టి ప్రజా ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేస్తే మా నుంచే తిరుగుబాటు మొదలవుతుంది. రేపు మళ్ళీ చెప్పకుండా చేస్తాం. సీఎం ఆఫీస్ ముట్టడి చేస్తామా, సీఎం ఫామ్ హౌస్ ముట్టడి చేస్తామా,
లేకపోతే ఏంటిది ఆయన పేరేంది ప్రగతి భవన్ ముట్టడి చేస్తామా, లేకపోతే మంత్రుల ఇల్లు ముట్టడి చేస్తామా, ఆయన కొడుకు ఇల్లు ముట్టడి చేస్తామా, లేకపోతే ఆయన బిడ్డ ఇల్లు ముట్టడి చేస్తామా చెప్పం. ఇక మా గురించి కేసీఆర్కి బాగా తెలుసు మేము ఎట్లా చేస్తాం, తెలంగాణ ఉద్యమంలో ఎట్లా చేయగలిగినాము. కాబట్టి పర్మిషన్స్ ఇవ్వండి. మేమేం ఇప్పుడు జనరల్గా మాట్లాడుకునే అంశాలు మాట్లాడుకుంటాం. అందరికి పర్మిషన్ ఇచ్చి ఓన్లీ జాతీయ మాల మానాడికి ఎందుకు పర్మిషన్ ఇస్తలేరు? కాబట్టి డెఫినెట్గా మేము ఇక్కడి నుంచి అక్కడికి పోతాం. దీన్ని మాకు అవకాశం కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోసారి మీరు ఇట్లా చేసింది కాబట్టి చెప్పకుండా కేసీఆర్ అటాక్ చేస్తాం. మంత్రులను ఏం చెప్తే మళ్ళీ ఒకసారి రూపం చూస్తాం. నేను చెప్తున్నా ప్రగతి భవన్ చాలా పెడతాం. चलो 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 लेपंడి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.